విఠల్ గారు మీరు విన్నారు అంటే కీలకమైన సందర్భం ఏదో ఒక పర్టికులర్ టాపిక్ మీద చర్చకి అలౌ చేశారా లేదా అన్నది కాకుండా రోజు జరిగే ఈవెంట్స్లో భాగంగా కాదు ఇది. రాష్ట్రపతి గారు మాట్లాడిన దాని మీద ధన్యవాద తీర్మానానికి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు మాట్లాడటం మనకు తెలుసు. సభలో అనేక అంశాలు చర్చకు వస్తాయి. ఇప్పుడు బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఆ రోజు నెహ్రూ గారు ఆ సైనికుల్ని పాక్ సైనికులను వదిలిపెట్టారు, అది చాలా బ్లండర్ అని చెప్పి మాట్లాడారు. చరిత్రలో ఓ 10 ఏళ్ళు 12 ఏళ్ళు ప్రధానికి ఉన్నప్పుడు ఎవరు చేసినా సమాజం అది ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది, ముఖ్యంగా దేశ భద్రతకు సంబంధించిన విషయాల్లో ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీనే చేశారనుకుంటారు. సరే, ప్రతిపక్షాలు కొన్ని మాట్లాడితే అది చరిత్ర తెలుస్తుంది, రైటా రాంగా ఆ చర్చ నా ఒపీనియన్లో. కానీ అసలు అంశాలే బయటకు ఇప్పుడు ఈయనేమి నరవణే గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాదు, లేదు జీవితకాలం బీజేపీని వ్యతిరేకించిన వ్యక్తి కాదు. మీ హయాంలో మీ ప్రభుత్వమే ఆయన్ని ఆర్మీ చీఫ్గా అపాయింట్ చేసింది. మీ హయాంలోనే ఆయన పదవీ కాలం పూర్తి చేసుకొని దిగిపోయారు. మనకి సహజం చాలామంది ఇలా సైన్యంలో చేసిన వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది కొన్ని పుస్తకాలు రాస్తుంటారు. వాళ్ళ అనుభవాల్ని అప్పటి నిర్ణయాల్లో మంచి చెడులు కొంత విశ్లేషిస్తుంటారు పదవీ కాలం అయిపోయిన తర్వాత. ఆ బుక్ ఇక్కడ ఎందుకు రిలీజ్ కాలేదు, ప్రపంచం అంతా రిలీజ్ అయింది ఒక అంశం. 2, చర్చలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడాలి అనేక అంశాలు ఉన్నాయి. కొన్ని ప్రస్తావిస్తారు, దానికి మీరు సుదీర్ఘంగా సమాధానం ఇవ్వచ్చు. ప్రధాని గారు 2 గంటలు కాబట్టి 2 గంటలు, 3 గంటలు కాబట్టి 3 గంటలు హౌస్లో మాట్లాడగలుగుతారు. దాన్ని ఆపేసి గొంతు నొక్కేసి ఎక్కడ మాట్లాడనివ్వకుండా వాళ్ళు దాడి చేస్తారని మహిళా ఎంపీలు, స్పీకర్ గారి ప్రకటన చరిత్రలో మొట్టమొదటిసారి నాకు తెలిసి హౌస్లో ప్రధాని మీద హౌస్లో ఎంపీల చేత అందులో మహిళా ఎంపీలు దాడి చేయబోతున్నారని ప్రకటించి నాకు సమాచారం ఉందని. వాళ్ళ మీద చర్యలు లేవు. దాని మీద స్పీకర్ గారు ఏం చర్యలు తీసుకున్నారు ఏం తెలియదు. ఆయనకి ఏ సమాచారం వచ్చింది, ఆధారాలు ఏమున్నాయో తెలియదు. ఈ గందరగోళంలో ప్రజాస్వామ్యానికి ఇది కొంచెం, మన స్పీకర్లు గతంలో చాలామంది అద్భుతంగా చేసిన వాళ్ళు ఉన్నారు సార్, ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా అద్భుతంగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ పోయి ఈ భారత పార్లమెంటు లోక్సభ స్పీకరు ఒక పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, ఆయన మీద అవిశ్వాసం, ఇదంత ప్రజాస్వామ్యానికి మంచిదా? గుడ్ ఈవినింగ్ మీకు, పెద్దలు పుల్లారావు గారికి, మిత్రులు రామకృష్ణ గారికి, గఫూర్ గారికి అండ్ హెచ్ఎంటీ వీక్షక్ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ సార్. చెప్పండి సార్. గత దశాబ్ద కాలంగా మనం చూస్తా ఉన్నాం సార్, రాహుల్ గాంధీ గారిని ప్రతిపక్ష నాయకుడు. పాపం వారిపైన చూస్తే జాలేస్తుంది. ప్రతిపక్ష నాయకుడి నుంచి ఎదిగే ప్రయత్నం చేయట్లేదు, మరి ఇంకా శాశ్వతంగా ప్రతిపక్ష నాయకుడు ఉండాలని అనుకుంటున్నట్టుగా ఉంది శైలి చూస్తే ఉంటే. ఇది నిన్న మొన్న జరిగిన సంఘటన కదా సరే. ప్రతిపక్ష పార్టీకి స్పీకర్ గారి పైన అవిశ్వాస తీర్మానం పెట్టే కాన్స్టిట్యూషన్ రైట్ ఉంటది, ప్రధాన గవర్నమెంట్ పైన పెట్టే కాన్స్టిట్యూషన్ రైట్ ఉంటది. పార్లమెంటరీ బిజినెస్ రూల్ 55 ప్రకారం, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ 55 ప్రకారం అపోజిషన్ పార్టీకి రైట్ ఉంటది. ఆర్టికల్ 94C ప్రకారం కూడా పెట్టుకోవచ్చు. దాన్ని అది వీక్తో చర్చకు వస్తే సెకండరీ థింగ్. కానీ కాన్స్టిట్యూషనల్ ప్రకారము, రాజ్యాంగ ప్రకారము స్పీకర్ అన్నది ఇండిపెండెంట్ కాన్స్టిట్యూషనల్ అథారిటీ, రాజ్యాంగ వ్యవస్థ. అది వారు ఆ పార్లమెంటరీ అఫైర్స్ విషయానికి ఈజ్ సుప్రీం, అంటే అది మన రాజ్యాంగం కల్పించినట్టు హక్కు. వారికి న్యూట్రల్ గా ఉంటారు. ఓం బిర్లా గారు కూడా అనేక దశాబ్దాలు ఉండాలి, న్యూట్రల్ గా ఉండాలి, ఉంటారా లేదా అది కాలం నిర్ణయించాలి. అనేక సందర్భంలో స్పీకర్ గారికి ఒక దేశ చరిత్ర, మీరు అన్నట్టు ఇంతకుముందు దేశ చరిత్ర మొట్టమొదటిసారిగా ప్రధానమంత్రి స్పీచ్ ని అడ్డుకోవడానికి అవసరమైతే దాడి చేసి కుట్ర చేసిరని ఆయనకు విశ్వసనీయ సమాచారం ఉంది కాబట్టే ప్రధానమంత్రి గారిని పార్లమెంట్ కి రావద్దు, మీరు మాట్లాడొద్దని స్పీకర్. మొన్న కూడా ఇదే ప్రశ్న అడిగాను సార్ నా డిబేట్ లోనే. కాదు, ఒక్క ప్రశ్న విఠల్ గారు, ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రధాని మీద ఎంపీలు దాడి చేయదలుచుకుంటే ఇంకా 3 ఏళ్ల టైం ఉంది, 3 ఏళ్ల టైం ఉంది. 3 ఏళ్లలో ప్రధాని ఏ రోజు వచ్చినా ఎంపీలు దాడి చేస్తుంటే ప్రధాని 3 ఏళ్ళు హౌస్ కి రారా? సార్ ఒక మాట, ఎందుకంటే ప్రతిపక్ష నాయకుల వ్యవహార శైలి మనం చూస్తా ఉంటే అనేక సందర్భాలు అనుమానాలు ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్ గా మీకు గుర్తుండాలా, ఆల్ ఆఫ్ సడన్ గా రాహుల్ గాంధీ గారు ఏకంగా ప్రధానమంత్రి కుర్చీ దగ్గరికి వెళ్ళి కౌగలించుకున్న సందర్భాలు చూసినాం మనం. అది సరే గొప్పతనం అంటామా ఏమంటామా, దాన్ని చైల్డిష్ అంటాం పక్కకు పెడితే ఏకంగా ప్రధానమంత్రి దగ్గరికి కౌలించుకున్నాడు. మరి కౌలించుకుండా ఇంకేదైనా చేస్తే పార్లమెంట్ లో ప్రధానమంత్రి గాని, స్పీకర్ గారు గాని, లేదా ఎంపీ గారు గాని లోపల మార్షల్స్ లోపల ఉండరు, బయట ఉంటారు. అది సపరేట్ బాడీ. అది
అట్లాంటి వాతావరణంలో ఇద్దరు ముగ్గురు నలుగురు మహిళా మంత్రులు ఎంపీలు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఏకంగా ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఒక గలాట చేయడము, ఇంకా ఆ స్థాయిని ప్రధానమంత్రి స్థాయిని దిగరార్చే ప్రయత్నం చేసి ఉంటే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వ్యవహారశీలు అట్లా కనిపిస్తుంది. దిగజార్చే స్థాయి చేస్తే వాళ్ళకే నష్టం కదా. అది నష్టమా లాభం? ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు దాడి చేయాలంటే ఆయుధాలు కావాలి, పార్లమెంట్ లోకి ఆయుధాలు తీసుకొని రాలేదు. శ్రీనివాస్ సార్, ఇప్పుడు నష్టమా లాభమా అనేది నిజంగా కాంగ్రెస్ పార్టీకి దేశ రక్షణ మీద, దేశం మీద ఏమన్నా ముఖ్యంగా రాహుల్ గాంధీ విషయంలో అనేక సందర్భాలు కాంట్రవర్సీ ఇష్యూలు చర్చకు తీసుకొచ్చారు. అనేక సందర్భంలో సర్జికల్ స్ట్రైక్ ప్రూఫ్ ఏంది అడిగాడు పార్లమెంట్. అది రెండు, అటు పాకిస్తాన్ ప్రూఫ్ అడుగుతా ఉంది, రాహుల్ గాంధీ గారు ప్రూఫ్ అడుగుతున్నారు. సర్జికల్ స్ట్రైక్ మిలిటరీ చేసిందా లేదా, నాకు ప్రూఫ్ కావాలన్నారు. కాదు సార్, నా ప్రశ్న ఏంటంటే సార్ విట్ల గారు, నా ప్రశ్న ఏంటంటే నిజంగా రాహుల్ గాంధీ గారు చైల్డిష్ గా ఉండి ఆయన అన్ని తప్పులు మాట్లాడుతుంటే, ఇంకా 4 తప్పులు పార్లమెంట్లో మాట్లాడితే ప్రధాని గారు దాన్ని విడమర్చి ఇంకా బాగా చెప్పి అంతిమంగా మీకే మైలేజ్ కదా. ఇప్పుడు ప్రధాని గారిని ప్రతిపక్ష నాయకుడు మాట్లాడలేకపోవటం వల్ల లాభం నష్టం, మాట్లాడితే ఆయన చైల్డ్ గా మాట్లాడితే మీకే లాభం కదా. సార్, పార్లమెంట్ లో సెక్యూరిటీ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత స్పీకర్ గారిపై. వారికి విశ్వసనీయ సమాచారం ఉండి ఉండొచ్చు, ఇది నాట్ చిన్న విషయం కాదు. ఇది విశ్వసనీయ సమాచారం, పూర్తి సమాచారం ఉంది కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్నారు. నేను అదే అడుగుతున్నాను సార్, ఇది జరిగి ఇప్పటికి 5 రోజులు అవుతుంది విట్ల గారు. విశ్వసనీయ సమాచారం ఉన్న తర్వాత స్పీకర్ గారి వైపు నుంచి చర్యలేవి, ఎవరు చేయదలుచుకున్నారు ప్రధాని మీద దాడి? ఆయన భౌతికంగా దాడి చేయదలుచుకున్నారా, లేకపోతే దగ్గరికి వెళ్ళి ఇంకేమైనా చెప్పారు? ఆ సమాచారం చేయడమో లేకపోతే డిస్టర్బ్ చేయడమో, ఆయన చుట్టూ ఉండి మహిళలు కదా సార్, ప్రధానమంత్రి గారు ఏమనలేరు ఆ పరిస్థితిలో. ఒకవేళ తన చుట్టూ అట్లాంటి ఒక అవాంఛనీయ సంఘటన జరగకుండా స్పీకర్ గారు నిర్ణయం తీసుకున్నారు. తర్వాత చర్యలేవి అంటున్నా. చర్యలు ఉంటాయి సార్, డెఫినెట్ గా వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు, వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకుంటారు, అవసరమైతే ఎవరు ఏంది బాధ్యతలు నిర్ణయించుకుంటారు. నేనేం చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన రాహుల్ గాంధీ వ్యవహార శైలి చెప్తా ఉన్నాను. ఇప్పుడు గతంలో ఇతర దేశాల నుంచి మనం నేర్చుకోవాలి సార్. ఇజ్రాయెల్ లో ఆ దేశ రక్షణకు సంబంధించినటువంటి పార్లమెంట్ లో అధికార పార్టీ కావచ్చు, ఒకే మాట మీద ఉంటారు. దురదృష్టం మన దేశంలో ప్రతిపక్ష నాయకులు ఈ మిలిటరీని, దేశాన్ని నిత్యం 24 గంటలు అనుక్షణం రక్షిస్తున్నటువంటి మిలిటరీ పైన అనుచిత వ్యాఖ్యలు చేయాలి. ఇప్పుడు మిలిటరీ అధికారి రాసిన పుస్తకం సార్, ఆ మిలిటరీ ఆఫీసర్ మీ హయాంలో అపాయింట్ అయిన మిలిటరీ అధికారి రాసిన పుస్తకం మీద మాట్లాడేవట్లా. 1 minute సార్. సర్జికల్ స్ట్రైక్ మీద వాళ్ళు అనేక సందర్భంలో మాట్లాడారు. అదేవిధంగా రకరకాల దాడులు జరిగినప్పుడు అసలు మిలిటరీ ఏం చేస్తుంది, మిలిటరీకి సామర్థ్యం లేదు, అనేక మిలిటరీ స్థాయిని కించపరిచే రీతిలో మాట్లాడిన సందర్భం. ఇవాళ నార్వెన్ బుక్ వాళ్ళు రాశారు, వారి వ్యక్తిగత అభిప్రాయం. కాకపోతే భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారి దేశ చరిత్రలో ఇండిపెండెంట్ ఇవ్వడం జరిగింది మిలిటరీకి. పూర్తి డిఫెన్స్ కి కంప్లీట్ గా ఇండిపెండెంట్ అథారిటీ పవర్స్ ఇవ్వడం జరిగింది. ఆ క్షణానికి మా నుంచి ఆర్డర్స్ చూడకూడదు, మీరు ఆ క్షణానికి దేశ రక్షణ సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నా మేము యాక్సెప్ట్ చేస్తామని చెప్పడం జరిగింది. అట్లాంటి సందర్భంలో ఇవాళ మాజీ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ ఎందుకు ఆ మాట రాశాడు, ఎందుకు ఆ పుస్తకంలో రాయాడు, అది చర్చించనివ్వండి సార్, అది చర్చించనివ్వండి. అభ్యంతరం ఏంటి? ఆయన ఏమి రాశారు, ఏ సందర్భంలో రాశారు, చర్చ జరగాలి కదా. చర్చ జరిగితే మిలిటరీ అధికారిని మీరు అవమానిస్తున్నారా, వాళ్ళు అవమానిస్తున్నారా? శ్రీనివాస్ సార్, అర్థవంతమైన చర్చకు పార్లమెంట్ లో ఎప్పటికీ ఆహ్వానించదగ్గాల్సింది. కానీ అవాంఛనీయ సంఘటనలు చేస్తూ నిత్యం ఏదో రూపాయలు ప్రభుత్వానికి ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నంలో ఒక దుర్బుద్ధి ఉంటే ప్రతిపక్ష చెప్పండి ప్రతిపక్ష పార్టీకి దుర్బుద్ధి ఉంటే స్పీకర్ గారు విఠల్ గారు ఒక్క క్వశ్చన్ అట వినండి ప్లీజ్. చెప్పండి రామకృష్ణ. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు మిలిటరీ ఆఫీసర్స్ ని కించపరిచి గాని, మిలిటరీ వ్యవస్థను కించపరిచి గాని ఎక్కడా మాట్లాడలేదు. పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ నుంచి గాని పొలిటికల్ యాక్షన్స్ ని క్వశ్చన్ చేశారు. దాన్ని ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పండి అని అడిగిన దాన్ని మిలిటరీని క్వశ్చన్ చేశారు, మిలిటరీని అవమానపరిచారు అనే మాటని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసిన వాళ్ళ క్వశ్చన్ చేస్తారు. ఒకటే సూటి ప్రశ్న, సర్జికల్ స్ట్రైక్ జరిగింది అనడానికి ప్రూఫ్ ఏమందని రాహుల్ గాంధీ గారు అడిగారా లేదా? ఇది సూటి ప్రశ్న. మీకు ఒప్పుకుంటే రాహుల్ గాంధీకి నమ్మకం లేదు. ఒక మాట, చైనా వార్ జరుగుతున్న తరుణంలో వార్ పరిస్థితి ఏమి విశ్లేషించమని వాజ్పేయి పార్లమెంట్ కన్వీన్ చేయమంటే నెహ్రూ గారు పార్లమెంట్ కన్వీన్ చేశారు. వాజ్పేయి దేశద్రోహి అంటామా?
సార్, సద్బుద్ధి సమాధానం ఉంటే చెప్పాం, మన స్టేటస్ ఏంటి, మన పరిస్థితి అన్నా, ఏంటి, సమాధానం చెప్పాం. రామకృష్ణ బికాస్ ప్రజలకి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఉద్దేశం మంచిదైతే అన్న ఒక్క నిమిషం, లెట్ మీ ఫినిష్. ఎందుకంటే మొబ్బుల్లో నుంచి కనుక జెట్స్ వెళ్తే రాడార్ కనిపెట్టలేదు అనే సైంటిఫిక్ టెక్నాలజీ కనిపెట్టిన వ్యవస్థ మంది. దాంట్లో ఇంకెంతవరకు నిజాలు ఉంటాయి అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఓకే, ఒక్కసారి రామకృష్ణ గారు ప్లీజ్ విట్ల గారు కంప్లీట్ చేయండి. విట్ల గారు కంప్లీట్. ఉద్దేశం మంచిదైతే తప్పకుండా చర్చ జరుగుతుంది పార్లమెంట్. ఓకే ఓకే. మనసులో ఏదో పెట్టుకొని మిలిటరీని అవమానించాలి, దేశాన్ని అవమానించాలి, అధికార పార్టీని అవమానించాలి కాదు సార్, కించపరచాలన్న విట్ల గారు దురుద్దేశం ఉద్దేశం మంచిదో కాదో పార్లమెంట్ మాటల ద్వారానే తెలుస్తుంది. మీరు మాట్లాడకపోతే ఉద్దేశం మంచిదో కాదో నిర్ణయించుకునే అవకాశం కూడా ఉండదు. అనేక సందర్భంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడారా లేదా? రైట్, ఓకే ఓకే. డిఫెన్స్ డిపార్ట్మెంట్ ని Yeah, okay, మిలిటరీని అవమానించినట్టు మాట్లాడారా లేదా? రైట్ సార్, మళ్ళీ వస్తాం.